తెలంగాణ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ కాంగ్రెస్ బాకీ కార్డ్ అంటూ ప్లాకార్డులను ప్రదర్శించి నిరసన తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే తీర్చాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసనలో కేటీఆర్, హరీష్ రావు ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద గౌడ్, కాలేరు వెంకటేష్, సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ రాజ్యమని కొడుకో నిన్ను నిండా ముంచినరు కొడుకా, ఇందిరమ్మ రాజ్యమని కొడుకో నిన్ను నిండా ముంచినరు కొడుకా. గల్లీ కాంగ్రెస్ మాట నమ్మరని ఢిల్లీ పెద్దలను తీసుకొస్తిరి, ఢిల్లీ పెద్దలను తీసుకొస్తిరి, ఢిల్లీ పెద్దలను తీసుకొస్తిరి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బాధ్యత మాదని బాసా వేసిరి, బాధ్యత మాదని బాసా వేసిరి, బాధ్యత మాదని బాసా వేసిరి. తల్లి తోడని పిల్లి తోడని బాండు పేపర్లు బలే రాస్తిరి, బాండు పేపర్లు బలే రాసిరి, బాండు పేపర్లు బలే రాసిరి. 100 రోజుల్లో అమలు చేస్తామని బొంకులాడి తిరి పొంద వెట్టి తిరి తొట్టి చేసినారు, తొట్టి చేసినారు కొడుకో, మొండి చెయ్యి చూపినరు కొడుకా. ఇందిరమ్మ రాజ్యమని కొడుకో నిన్ను నిండా ముంచినరు కొడుకా. దండి మోసగాళ్ళు కొడుకో, దండు పాళ్యం బ్యాచురా కొడుకా, దండి మోసగాళ్ళు కొడుకో, దండు పాళ్యం బ్యాచురా కొడుకా. దండి మోసగాళ్ళు కొడుకో, దండు పాళ్యం బ్యాచురా కొడుకా, దండి మోసగాళ్ళు కొడుకో, దండు పాళ్యం బ్యాచురా కొడుకా. మహాలక్ష్మి పథకమంటిది మహిళల ఓట్లను కొల్లాబడితిరి. 6 గ్యారెంటీలు, 420 హామీలు, మీరు రాసిచ్చిన బాండ్ పేపర్లు ఇవాళ నీటి మీద రాతలైనవి, నీటి మూటలైనవి తప్ప ఏమీ కాదనే విషయాన్ని మళ్ళొక్కసారి నొక్కి చెబుతాం. శాసనసభ సమావేశాల్లో, శాసన మండలి సమావేశాల్లో, బడ్జెట్లో ఇప్పటికే ప్రభుత్వాన్ని అడుగడుగున నిలదీస్తున్నాం, అడుగడుగున వారికి నిరసన చెప్తా ఉన్నాం. రాష్ట్ర ప్రజల తరఫున రైతు భరోసా 15,000 అన్నారు, కానీ ఆ రైతు బంధు 3 సార్లు ఎగ్గొట్టారు. ఇవాళ రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఉగాది దాటిపోయింది, మరి సంక్రాంతికి ఇవ్వాల్సిన రైతు బంధు ఉగాది వచ్చినా పడతలేదంటే మరి ఈ ప్రభుత్వం యొక్క చేతగానితనం, ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం ఎంత తీవ్రంగా ఉన్నదో అందరూ చూస్తూ ఉన్నారు. అట్లాగే 2 లక్షల ఉద్యోగాలని చెప్పి కేవలం 11,900 ఉద్యోగాలు ఇచ్చి ఇవాళ మొంకుతున్న ప్రభుత్వం, అబద్ధాలు చెప్తున్న ప్రభుత్వాన్ని